మైరా మిరియా. సులువుగా ఇన్స్టెంట్ లోన్ యాప్స్. ఏమి చేసైనా సరే వడ్డీలు చక్రవడ్డీలతో ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. దానివల్ల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అసలు లా ఏం చెప్తుంది? దీని గురించి మనతో మాట్లాడేందుకు సైబర్ అనలిస్ట్ సుశాంత్ సముద్రాల గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి విషయాలు తెలుసుకుందాం. సార్ హాయ్. హలో అండి. హాయ్ సార్. ఇన్స్టెంట్ లోన్స్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. అసలు లా ఏం చెప్తుంది ఈ ఇన్స్టెంట్ యాప్స్ గురించి? యాక్చువల్గా ఇన్స్టెంట్ యాప్స్ అనేవి యాక్చువల్గా మనం చూసినట్టయితే ఈ రోజు కొత్తగా రాలేదు, ఎప్పటి నుంచో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈ యాప్స్ అన్ని కూడా మన లా ప్రకారం ఏంటంటే ఇంటర్మీడియరీస్ అని చెప్పొచ్చు. సో ఇంటర్మీడియరీస్ అనగానే మనకి వాళ్ళు కంపల్సరీగా ఇంటర్మీడియరీ గైడ్ లైన్స్ అనేది ఫాలో అవ్వాలి. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే వీళ్ళెవరు కూడా ప్రాపర్ గా ఇంటర్మీడియరీ గైడ్ లైన్స్ ఫాలో అవ్వట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియన్ లా చూసినట్టయితే ఇండియన్ సైబర్ లా అనేది ఇలాంటి యాప్స్ అన్నిటిని గవర్న్ చేస్తుంది. సో ఆ లా ని ప్రెసెంట్లీ మనకి ఐటీ యాక్ట్ అంటాము, అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. ఇది 2000 ఇయర్ లో వచ్చింది. 2008 లో అమెండ్మెంట్ కూడా జరిగింది. అలాగే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఐటీ రూల్స్ 2011 అని కూడా ఇవ్వబడ్డాయి. సో వీటి ప్రకారం ఏంటంటే కంపల్సరీగా ఎలాంటి మొబైల్ యాప్ అయినా సరే ఒకవేళ పర్సనల్ అండ్ సెన్సిటివ్ డేటాని కలెక్ట్ చేస్తుంటే డెఫినెట్ గా కంప్లై అవ్వాలి. సో ఈ యాప్స్ అనేవి మన సెన్సిటివ్ అండ్ పర్సనల్ డేటా డెఫినెట్ గా గ్యాదర్ చేస్తాయి. సో పర్సనల్ డేటా అంటే ఏ డేటాతో అయితే మనం ఇన్ఫర్మేషన్ చూసి మనల్ని ఐడెంటిఫై చేయొచ్చో ఆ డేటాని పర్సనల్ డేటా అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన నేమ్ కానీ, మన ఫోన్ నంబర్ కానీ, ఈమెయిల్ ఐడి కానీ, ఇవన్నీ కూడా పర్సనల్ డేటా అని చెప్పొచ్చు. అలాగే సెన్సిటివ్ డేటాస్ అంటే మన పాస్వర్డ్ కానీ, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కానీ, అంటే మన బ్యాంక్ డీటెయిల్స్ కానీ, అలాగే ఇప్పుడు మన హెల్త్ అండ్ మెడికల్ రికార్డ్స్ కానీ, బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ కానీ, జెండర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ, ఇలాంటివన్నీ కూడా మనకి సెన్సిటివ్ డేటా అని చెప్పొచ్చు. సో ఈ యాప్స్ డెఫినెట్ గా మనకి లోన్స్ ప్రాసెస్ చేయడానికి ఈ సెన్సిటివ్ అండ్ పర్సనల్ డేటాని కలెక్ట్ చేస్తున్నాయి. సో దేర్ ఫోర్ కలెక్ట్ చేస్తున్నాయి కాబట్టి డెఫినెట్ గా వాళ్ళు కంప్లై అవ్వాల్సిన నెసెసిటీ అయితే డెఫినెట్ గా ఉంది. కానీ ఇప్పుడు ఈ యాప్స్ ఓపెన్ చేసి చూస్తే కనుక ఒక ప్రాపర్ గ్రీవెన్స్ మెకానిజం లేదు. అంటే ఇప్పుడు నేను ఒకవేళ ఎనీ ఇష్యూస్ ఏదైనా ఫేస్ చేశాను అనుకోండి, ఎవరిని కాంటాక్ట్ చేయాలి, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి అనేది మ్యాండేటెడ్ గా మన ఇండియన్ లా ప్రకారం పెట్టాలి. పెట్టకపోతే కనుక ఖచ్చితంగా మనకి సివిల్ అండ్ క్రిమినల్ పెనాల్టీస్ అనేది వేయబడతాయి. కానీ ఇక్కడ చూసినట్టయితే ఈ యాప్స్ ఏవి కూడా ఇలాంటి రెగ్యులేషన్స్ ని ఫాలో అవ్వట్లేదు. నంబర్ 1. నంబర్ 2, ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఆర్బీఐ గైడ్ లైన్స్ ని కూడా ఇవి బ్రీచ్ చేసాయి బేసిక్ గా. ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ సంస్థ నుంచి మనకి లోన్ వస్తుంది, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మ్యాండేటెడ్ గా ఇవ్వాలి, అవి కూడా బ్రీచ్ చేస్తున్నారు. ఇంకా నంబర్ 3, మనకి ప్రాబ్లం ఏంటంటే టర్మ్స్ అండ్ కండిషన్స్. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది చాలా ప్రాపర్ గా డిఫైన్ చేయగలగాలి. అండ్ 99% ఏమైపోతుందంటే ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఫైన్ ప్రింట్ లో ఉంటాయి, ఎవరు కూడా చదవరు. కానీ ఇందులో వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్ ఏంటంటే ఈ అప్లికేషన్ వాడి మీరు హెరాస్ చేయకూడదు అనేది డెఫినెట్ గా మన ఇండియన్ రూల్స్, ఐటీ రూల్స్ లో ఒక భాగమే. ఇలాంటి డేటా తీసుకొని మనం ఈ ఇంటర్మీడియట్ స్పెసిఫిక్ గా ఏం చేయాలంటే మేము ఎలాంటి హెరాస్మెంట్ కి పాల్పడం అని వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో మెన్షన్ చేయాల్సి వస్తుంది. కానీ మనం చూసినట్టయితే వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి ప్రాపర్ గైడ్ లైన్స్ ఫాలో అవ్వట్లేదు. ఆ ఫాలో అవ్వకపోవడం వల్ల ఏమైతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు బ్రీచ్ చేశారు. ఇంకా రెండో పాయింట్కి వద్దాము. రెండో పాయింట్కి ఏంటంటే మనకి ఇలాంటి యాప్స్ అన్ని కూడా మన ఆరిజిన్ కూడా తెలియదు. అంటే అది ఫారెన్ నుంచి వచ్చాయా లేకపోతే ఇండియన్ సంస్థలా మనకి ఏమీ కూడా తెలియదు. కానీ ఇక్కడ మనం చూసినట్టయితే ఎలాంటి కంట్రీ నుంచి వచ్చినా, ఇప్పుడు సెక్షన్ 75 తీసుకున్నా, సెక్షన్ 1 సబ్సెక్షన్ 2 ఐటీ యాక్ట్ లో తీసుకుంటే అవి ఏం చెప్తున్నాయంటే ఇఫ్ ఒక పర్సన్ ని కానీ, ఒక మొబైల్ ఫోన్ ని కూడా ఒక కమ్యూనికేషన్ డివైస్ అంటాం లాలో, లేకపోతే ఒక కంప్యూటర్ అంటాము. సో ఒక కంప్యూటర్ ని కనుక ఎఫెక్ట్ చేస్తుంటే ఖచ్చితంగా వాళ్ళని మన ఇండియన్ సైబర్ లా ప్రకారం వాళ్ళ మీద కూడా కేసులు ఫైల్ చేయొచ్చు. కానీ ఈ రోజు చూసినట్టయితే ఈ ప్రొవిజన్ అనేది ఎక్స్ట్రా టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ ప్రొవిజన్ అని చెప్తాం. కానీ ఇలాంటి ప్రొవిజన్ ఎవరు కూడా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ కానీ, కోర్ట్స్ కానీ ఉపయోగించుకోవట్లేదు. ఎందుకంటే కేసులు ఫైల్ చేసేటప్పుడు ఇలాంటి వాళ్ళ మీద కూడా మనం ఫైల్ చేయొచ్చు. అలాగే గూగుల్ ప్లే స్టోర్ కూడా ఇంటర్మీడియరీ. సో రేపు గూగుల్ ప్లే స్టోర్ ఆల్రెడీ వాళ్ళు ఒక రెగ్యులేషన్ పెట్టారు కాబట్టి ఏమని మనకి ఈ 60 days లోపల ఏదైతే రీపేమెంట్ చేయాల్సిన లోన్ యాప్స్ ఏదైతే ఉంటాయో అవి వాటిని కూడా బ్యాన్ చేశారు. కానీ ఈ రోజు మనం చూస్తే ఈ గూగుల్ ప్లే స్టోర్ అలాంటివి ఐదర్ యాప్ స్టోర్ అయినా లేకపోతే ప్లే స్టోర్ అయినా ఇవి కూడా ఇంటర్మీడియరీసే. సో ఇవి కూడా ఖచ్చితంగా మన రెగ్యులేషన్స్ ని పాటించాల్సి వస్తుంది. సో పాటించి వాళ్ళకి డైరెక్షన్ ఏమి ఇచ్చారంటే సపోజ్ ఏదైనా ఇలాంటి యాప్ మనకి ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్తే వాళ్ళకి నోటిఫై చేసి విత్ ఇన్ 36 hours వాళ్ళు డెఫినెట్ గా దాన్ని తీసేయాలి మన లా ప్రకారం. కానీ అన్ఫార్చునేట్ గా ఏంటంటే మనకు అలాంటి పొజిషన్ ఈ రోజు మనకి లేదు. సో అది మన దురదృష్టకరం. ఎందుకంటే అవేర్నెస్ లేదు, దాని గురించి ఎలా ప్రొసీడ్ అవ్వాలనే అవగాహన కూడా లేదు.
సో దీనివల్ల ఏమైపోతుందంటే ఇలాంటి యాప్స్ ఇంకా ఎక్కువ ఎక్కువ పెరిగిపోతున్నాయి. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ చూసినట్టయితే మనకి ఏ డేటా కలెక్ట్ చేస్తున్నాయి, వాటితో ఎలాంటి సెక్యూరిటీ ఫీచర్స్ వాడి ప్రొటెక్ట్ చేస్తున్నారు, ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు, ఇటువంటి రీజన్స్ ఏమి కూడా మనకి ప్రాపర్ గా ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో కానీ వాళ్ళ ప్రైవసీ పాలసీలో కానీ ఉండవు. ఈ ఇన్స్టెంట్ యాప్స్ ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో వీళ్ళ మీద ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆర్బీఐ లైసెన్స్ వైలేట్ చేశారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని ప్రకారం యాక్షన్ తీసుకోవచ్చు. సెకండ్లీ ఏంటంటే ఈ మనీ అంతా ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా ఇస్తున్నారు అని ప్రాపర్ అకౌంటింగ్ లేదు కాబట్టి మనీ లాండరింగ్ కింద, అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కూడా మనం యాక్షన్ తీసుకోవచ్చు. అలాగే మన ఐటీ యాక్ట్ లో చూసినట్టయితే ఇప్పుడు ఇది ఒక క్రిమినల్ ఇంటెన్షన్ కూడా ఉంది కాబట్టి, అంటే బ్లాక్ మెయిల్ చేస్తున్నారు కాబట్టి సెక్షన్ 66 ప్రకారం కంప్యూటర్ రిలేటెడ్ అఫెన్స్ అని చెప్తాం ఇది, బికాస్ మొబైల్ యాప్ ద్వారా చేస్తున్నారు కాబట్టి. అలాగే మనకి సెక్షన్ 43 కూడా ఉపయోగిస్తారు, అంటే సివిల్ యాక్షన్, అంటే డ్యామేజెస్ తీసుకోవచ్చు వాళ్ళ దగ్గర నుంచి, క్లెయిమ్ చేయొచ్చు. ఎందుకంటే మనకి అనాథరైజ్డ్ గా మన డేటాని తీసుకొని వాళ్ళు ఈ బ్లాక్ మెయిలింగ్ లాంటి యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి అది కూడా చేయొచ్చు. అలాగే సైబర్ హెరాస్మెంట్స్ కింద ఇప్పుడు ముఖ్యంగా చూసినట్టయితే చీటింగ్ చేస్తున్నారు, సో 420 సెక్షన్ ఉపయోగించవచ్చు. అలాగే మనకి ఇప్పుడు చీటింగ్ బై ఇంపర్సనేషన్ చేస్తున్నారు, అంటే ఎక్కడి నుంచి లోన్ జనరేట్ అవుతుందో కూడా వాళ్ళు చెప్పట్లా. అండ్ ఇలాంటిదే కాకుండా బేసిక్ గా ఏంటంటే మనకి ఐపీసీలో ఉన్న ప్రొవిజన్స్ కూడా వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి చీటింగ్ బై ఇంపర్సనేషన్ అంటాం, అంటే ఏంటంటే మనం ఎక్కడి నుంచి వస్తుందో తెలియకుండా మనం దాన్ని జనరేట్ చేస్తున్నాం. సో అలా చేయడం ద్వారా ఏంటంటే ఐడెంటిటీ అనేది తెలియట్లా. సో ఐడెంటిటీ థెఫ్ట్ కానీ లేకపోతే చీటింగ్ బై ఇంపర్సనేషన్ కానీ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. బికాస్ ఏ సంస్థ జనరేట్ చేస్తోంది, ఏ బ్యాంక్ నుంచి వస్తున్నాయి ఫండ్స్ అనేది కూడా ఖచ్చితంగా తెలియట్లేదు కాబట్టి ఇవి కూడా వేసే అవకాశం ఉంది. వీటన్నిటితో పాటు ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైవసీని బ్రీచ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రైవసీ అనేది ఒక ఫండమెంటల్ రైట్. సో ఫండమెంటల్ రైట్ బ్రీచ్ చేసిన రీజన్ కి హైకోర్టులో కానీ సుప్రీం కోర్టులో కానీ మనకి రిట్ రెమెడీస్ అంటారు. అంటే ఏంటంటే ఇప్పుడు ఆర్టికల్ 32 కానీ ఆర్టికల్ 2 to 6 కానీ మనం ఉపయోగించి హైకోర్టులో కానీ సుప్రీం కోర్టులో కానీ బ్రీచ్ ఆఫ్ ప్రైవసీ కింద వాడు ఫండమెంటల్ రైట్ ని బ్రీచ్ చేశారు కాబట్టి అలా రిట్ రెమెడీస్ కూడా మనం ఎక్సర్సైజ్ చేయొచ్చు. కానీ ఇది అవగాహన లేకుండా ఏంటంటే చాలా మంది రిపోర్ట్ చేయట్లేదు. మేజర్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే రిపోర్టింగ్ మెకానిజం అనేది ప్రాపర్ గా లేదు. రిపోర్టింగ్ మెకానిజం కనుక ప్రాపర్ గా ఉంటే గనక డెఫినెట్ గా నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి యాప్స్ ని కొంతవరకు మనం కంట్రోల్ చేయొచ్చు. అండ్ మోర్ సో ఇంకొక సజెషన్ నేను ఏం చెప్తలుచుకున్నానంటే గవర్నమెంట్ కూడా ఇంత ముందర చూసాం మనం, ఫర్ ఎగ్జాంపుల్ మనకి టిక్ టాక్ లాంటి యాప్స్ ని బ్యాన్ చేశారు. సో ఇలాంటి యాప్స్ ని కూడా మనం నోటిఫై చేసి మనకి ఐటీ యాక్ట్ లో సెక్షన్ 69 కింద సెంట్రల్ గవర్నమెంట్ కి పవర్ ఇవ్వబడింది. సో వాళ్ళు ఒకవేళ ఆ పవర్ ఎక్సర్సైజ్ చేస్తే ఇటువంటి యాప్స్ అన్నిటిని బ్లాక్ చేయొచ్చు. అంటే బ్లాకింగ్ ఒక్కటే సొల్యూషన్ కాదు, కానీ టెంపరీగా మనకున్న అటువంటి పవర్ ని ఉపయోగించి టిక్ టాక్ లాంటివి ఎలా అయితే బ్యాన్ చేశారో అలా అదే విధంగా వీటిని కూడా బ్యాన్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు బాలీవుడ్ నో టాలీవుడ్ వాళ్ళని తీసుకొచ్చి అంబాసిడర్స్ ని చేసేసి జనాలకి ఆశ కలిగిస్తున్నారు. సో వాళ్ళు టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఏం ఫాలో అవ్వకుండా వెళ్ళిపోతున్నారు, వాళ్ళ ఊబిలో పడి వెళ్ళిపోతున్నారు. తర్వాత ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రాణాలు పోయినా పర్లేదు కానీ వాళ్ళ ఆటలు మాత్రం వాళ్ళు అలానే చేసుకుంటున్నారు. ఈవెన్ పోలీస్ కంప్లైంట్ చేసినా ఏది చేసినా వీళ్ళు మాత్రం ఆగట్లేదు. రోజుకొక డెత్ అనేది జరుగుతూనే ఉంది. సో దీని గురించి లా ఏం చెప్తుంది? అంటే ఇప్పుడు ఏం లేదండి, వెరీ క్లియర్ గా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ లాస్ కూడా మీరు చూస్తే కొంత అమెండ్ చేశారు. బట్ నేనేమంటానంటే ఇంకా అమెండ్ చేయాలి. ఎందుకు అమెండ్ చేయాలంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. మీరు ఇలాంటి లోన్స్ అంటారు కదా, నిన్న మా క్లయింట్ ఒకళ్ళకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. వాళ్ళు ఏం చెప్పారు, ఫలానా సంస్థ వాళ్ళు మమ్మల్ని ఎండార్స్ చేశారండి, మేము జెన్యూనే, మా దగ్గర లోన్ తీసుకోవచ్చు మీరు, మేము ఎటువంటి హెరాస్మెంట్ చేయము, కావాలంటే మీరు ఫలానా వాళ్ళతో వెరిఫై చేసుకోండి అని చెప్పారు. కానీ లక్కీగా ఏంటంటే నాకు ఆ వ్యక్తులు పరిచయం ఉండడం వల్ల వాళ్ళకి ఫోన్ చేసి నేను కనుక్కున్నాను, ఏంటంటే ఇలాంటి కాల్ వచ్చిందండి, మీరు నిజంగా ఎండార్స్ చేశారంటే లేదండి మేము ఎండార్స్ చేయలేదని చెప్పారు. సో ఇలా కూడా వాళ్ళు ఏం చేశారంటే ఈ ఎండార్స్మెంట్ చేయడం ద్వారా ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్ ని బిల్డ్ చేస్తున్నారు. సో ఈ సెలబ్రిటీస్ అంతా కూడా వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే వాళ్ళు ఎండార్స్ చేసే ప్రతి దాని మీద కూడా ఏదైనా ఇష్యూ జరిగితే, అంటే లీగలా ఇల్లీగలా అనే ఆస్పెక్ట్ కనుక ఉంటే వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సిన ప్రొవిజన్ కనుక ఇంట్రడ్యూస్ చేస్తే ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ ఎండార్స్మెంట్ ఇల్లీగల్ వాటి మీద తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం కొంతవరకు మనం ఇలాంటి ఇల్లీగల్ బిజినెస్ చేసే వాళ్ళని ఆపొచ్చు. What are the steps to prevent that apps, such kind of apps? See, the first thing is it has to be reported. ఇప్పుడు రిపోర్టింగ్ పోర్టల్ కూడా ఉంది, cybercrime.gov.in అని గవర్నమెంట్ పోర్టల్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఈ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేయండి, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే డు నాట్
ప్లీజ్ రీడ్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ పాలసీస్ బిఫోర్ అగ్రీయింగ్. అండ్ నెంబర్ 3 ఏంటంటే పర్మిషన్స్ చూసుకోండి. అంటే నా డివైస్ లో ఏమేం ఫీచర్స్ ని యాక్సెస్ చేసుకుంటుంది, అంటే ఎస్ఎంఎస్, తర్వాత కాంటాక్ట్ లిస్ట్, ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. బికాస్ అనవసరమైన ఉంటే ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ వీ షుడ్ యూస్ దట్ యాప్. ఎందుకంటే అన్నెసెసరీ వాటి మీద మనం పర్మిషన్ ఇచ్చామనుకోండి, ఇలా మిస్యూజ్ అయ్యే అవకాశం ఎక్కువ కనపడుతుంది. అండ్ లీగల్ గా కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేము, ఎందుకంటే మీరు విత్ ఆర్ వితౌట్ అండర్స్టాండింగ్ ఇట్ మీరు కాంట్రాక్ట్ సైన్ చేస్తారు. సో దేర్ ఫోర్, కానీ ఆ కాంట్రాక్ట్ లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవి ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు, ఎలా ఎందుకు ఆ ఫీచర్స్ ఏమైనా హెల్ప్ అవుతాయా, ఏ రకంగా హెల్ప్ అవుతాయి, ఇవన్నీ మనం ఒకసారి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఉన్నాయా లేదా వెరిఫై చేసుకోవాలి. ఓన్లీ దెన్ వీ షుడ్ మేక్ యూజ్ ఆఫ్ సచ్ యాప్స్. అంతేగాని వాళ్ళు ఇస్తున్నారు కదా అని మన డేటా ఎక్కడంటే అక్కడ మనం అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, ఇలాంటి మిస్యూజ్ చేయడానికి మనమే ఆ అవకాశం ఇస్తున్నాం. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఏరియా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఒక్కసారి జ్యూరిస్డిక్షన్ అనేది ఉంటుంది. అంటే మీకు రేపు పొద్దున ఏదైనా ఇష్యూ జరిగితే ఈ యాప్ రిలేటెడ్ ఏ లా గవర్న్ చేస్తుంది, ఏ కోర్టులో మీరు కేసు వేయచ్చు అనే పాయింట్ ప్రతి టర్మ్స్ అండ్ కండిషన్స్ లో ఉంటాయి. ఒక్కసారి ఆ జ్యూరిస్డిక్షన్ కూడా చదవండి. చదివితే మీకు ఐడియా వస్తుంది. ఓకే, నేను రేపు ఈ యాప్ లో లోన్ తీసుకున్నాను, నేను ఎప్పుడన్నా యాప్ కనుక నన్ను ఏదైనా ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ టాక్టిక్స్ లో కనుక నన్ను ఇరికిస్తే డెఫినెట్ గా నేను ఏ లా ప్రకారం ఎక్కడ నేను కేసు ఫైల్ చేయొచ్చు అనేది మనకు ఐడియా వస్తుంది. అది ఫారిన్ కంట్రీ అయితే నా అడ్వైజ్ ఏంటంటే మీరు తీసుకోకండి ప్రెసెంట్లీ. బికాస్ ఫారెన్ కి వెళ్ళి కొట్లాడే అంత డబ్బులు మన దగ్గర ఉంటే మనం లోన్ తీసుకోం కదా. సో దేర్ ఫోర్ ఈ ఒక్క సూచన నేను చేయదలుచుకున్నాను. సో ఇప్పుడు వాళ్ళ ఇన్స్టెంట్ యాప్స్ ఎవరైతే క్రియేట్ చేస్తున్నారో వాళ్ళకి లీగల్ యాక్షన్ తీసుకుంటే ఎలాంటి సెక్షన్స్ త్రూ శిక్ష పడే అవకాశం ఉందంటారు? ఎన్ని ఇయర్స్ పడే అవకాశం ఉందంటారు? అంటే ఎన్ని ఇయర్స్ అంటే మల్టిపుల్ ఇయర్స్ పడే అవకాశం ఉంటుందండి డెఫినెట్ గా. బికాస్ వాళ్ళు ఎంతవరకు వాళ్ళు ఇవి చేస్తున్నారు. ఇప్పుడు సివిల్ రెమెడీస్ అంటే డ్యామేజెస్ అంటాం, డ్యామేజెస్ లోనే మనకి కాంపన్సేషన్ అనేది ఇవ్వబడుతుంది. సో కాంపన్సేషన్ తో పాటు ఏంటంటే మనకి మల్టిపుల్ చార్జెస్ వాళ్ళ మీద వేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే చీటింగ్ బై యూజింగ్ కంప్యూటర్ రిసోర్స్, అంటే కంప్యూటర్ రిలేటెడ్ ఆఫెన్స్ అంటాం. సో బ్రీచ్ ఆఫ్ కాన్ఫిడెన్షియాలిటీ అండ్ ప్రైవసీ. అలాగే మనకి ఒకవేళ ఇది లాఫుల్ గా వాళ్ళు కాంట్రాక్ట్ గా భావిస్తే బ్రీచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండర్ లాఫుల్ కాంట్రాక్ట్ సెక్షన్ 72A. సో మనకి ఎలా అంటే 3 years నుంచి లైఫ్ ఇంప్రిజన్మెంట్ దాకా మనం వేయొచ్చు బేసిక్ గా. అంటే మనం ఎలాంటి యాప్ లో ఏం వాడుతున్నాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యాప్ వాళ్ళు ఎలాంటి ఫ్రాడ్ లో ఇన్వాల్వ్ అయ్యారు, దాన్ని బట్టి సెక్షన్స్ అనేది చెప్పగలను. బట్ బేసిక్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే 3 years నుంచి లైఫ్ ఇంప్రిజన్మెంట్ దాకా మనం కేసే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది నాకు. సో ఇక్కడ నేను అందరికి ఒకటే చెప్పదలుచుకున్నాను ఏంటంటే, మీ మొబైల్ ఫోన్ లో చాలా రకాల డేటా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీ కంపెనీ రిలేటెడ్ డేటా, ఇప్పుడు అంతా వర్క్ ఫ్రమ్ హోమ్ జరుగుతుంది కాబట్టి కంపెనీ రిలేటెడ్ డేటా ఉంటుంది, అలాగే మీ పర్సనల్ డేటా ఉంటుంది, అలాగే మీకు మీ బ్యాంక్ రిలేటెడ్ డేటా ఉంటుంది. సో నేనేమంటానంటే ఇటువంటి యాప్స్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మీరు గనక దాని టర్మ్స్ అండ్ కండిషన్స్, పర్మిషన్స్ గనక ప్రాపర్ గా చూడకపోతే మీ మీద కూడా కేసు వేసే అవకాశం ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే అందరికీ, ఈ రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ లో నేను చాలా రకాల ఫ్రాడ్స్ చూస్తున్నాను. ఆ ఫ్రాడ్స్ లో ఏంటంటే ఎంప్లాయీస్ కూడా విత్ ఆర్ వితౌట్ నాలెడ్జ్, వాళ్ళు చాలా ఇన్నోసెంట్ గా ఉన్న వాళ్ళు కూడా ఒక కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్ ని వేరే పార్టీకి అందజేయడంలో హెల్ప్ చేస్తున్నారు. ఎట్లా హెల్ప్ చేస్తున్నారు అంటే ఇలాంటి యాప్స్ డౌన్లోడ్ చేయడం ద్వారా. సో నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నా ఏంటంటే, మీరు మొబైల్ ఫోన్ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ లో వాడే పని అయితే ప్లీజ్ ఒకసారి ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్, పర్మిషన్స్ జాగ్రత్తగా చూసుకొని అబ్జర్వ్ చేసి ఆ తర్వాత డౌన్లోడ్ చేసి యూస్ చేసుకోండి. బికాస్ ఆ తర్వాత మనం ఒక్కోసారి కనుక ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎలాగ యూజ్ చేస్తారనే పాయింట్ మనకు అస్సలు ఐడియా లేదు. రెండోది, మీరు ఇక్కడ మీ ఇన్నోసెన్స్ ప్లీడ్ చేయాలి మీరు అంటే, నేనేం తప్పు చేయలేదని రేపు ప్రూవ్ చేయాలి అంటే మన డ్యూ డిలిజెన్స్ అంటాం లీగల్ గా. ఆ లీగల్ డ్యూ డిలిజెన్స్ ఎలా తీసుకోవాలి అంటే ఇలా యాప్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్, వాటి పర్మిషన్స్ చూస్తేనే మనకి మన డ్యూ డిలిజెన్స్ తీసుకున్నట్టు. అలా కాకుండా మనం డౌన్లోడ్ చేసేసి రేపు కంపెనీ వాళ్ళ డేటా మీ ఫోన్ లో ఏదైతే ఉందో అది కూడా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది అనుకోండి, మీరు డబ్బులు పోగొట్టుకున్న మాట వేరే పక్కన పెట్టండి, మీ మీద మీ కంపెనీ వాళ్ళు కూడా లీగల్ గా యాక్షన్ తీసుకునే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. నేను ఒకటే చెప్తున్నాను ఏంటంటే, మీరు సూసైడ్ చేసుకొని మీరు చనిపోవచ్చు, కానీ తర్వాత డోంట్ ఫర్గెట్ దట్ ప్రెసెంట్ మన సెక్షన్ 85 ప్రకారం చూసినట్టయితే అఫెన్స్ బై కంపెనీస్ అంటాం. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా వాళ్ళు కేసు వేసే అవకాశం కనపడుతుంది. సో జాగ్రత్తగా ఉండండి. సో మీ మొబైల్ ఫోన్ లో ఎటువంటి యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటున్నారో చూసి, ఎటువంటి డేటా మీకు సంబంధించిన డేటా, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి సంబంధించిన డేటా, అలాగే మీ కంపెనీకి సంబంధించిన డేటా చాలా ఉంటుంది కాబట్టి ఇవన్నీ చూసుకున్న తర్వాతే ఈ ఊవిలోకి పడండి. ఒక్కసారి గనక మీరు ఈ ఊవిలో పడితే బయటికి రావడం చాలా కష్టం. అయినా సరే ఇలాంటి అవేర్నెస్ సెషన్స్ ద్వారా
అట్లీస్ట్ ఇప్పటికైనా మేల్కొందాం, కనీసం మనం సెక్యూర్డ్ గా ఉన్నాం, మన ఫ్యామిలీ మెంబర్స్ ని సెక్యూర్డ్ గా ఉంచుదాం, అలాగే మన కంపెనీ డేటాను కూడా సెక్యూర్డ్ గా ఉంచుదాం. సో ఇదే నేను చెప్పదలుచుకున్నది ఇవాళ. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇవ్వండి ఈనాటి ఇంటర్వ్యూ. మరికొన్ని ఇంటర్వ్యూస్ తో మళ్ళీ కలుసుకుందాం. మైరా మీడియా. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.